ఇలవేల్పైనటువంటి శ్రీ 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 పైడమ్మ తల్లి వార్షిక మహోత్సవాలు మా చిన్న కుగ్రామైనప్పటికీ కూడా అందరం కలిసికట్టుగా ఎంతో వైభవంగా అమ్మవారి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంటాం. కానీ మా పూర్వీకులు మా తాత ముత్తాతలన్నీ కూడా ఈ అమ్మవారు గంగవరం పోర్టు సమీపంలో గల దుబ్బపాలెం బీచ్ లో ఆ ఇసుక దెబ్బల మీద ఉండేది. అమ్మవారిని పల్లేరుగాయలు నడిచి వెళ్ళేవాళ్ళం. పల్లేరుగాయలు పైడమ్మ అనేవారు. పోర్టు వచ్చిన తర్వాత దుబ్బపాలెం గ్రామాన్ని అక్కడి నుంచి తరలించడం ధర్మిళ మేము ఎప్పుడు కూడా నడిచి ఎండలో అక్కడికి వెళ్ళి అమ్మవారు దర్శించుకుని వచ్చేవాళ్ళం. అక్కడ పోర్టు ఏర్పడిన తర్వాత ఈ అమ్మవారి దేవాలయాన్ని అక్కడి నుంచి తీసి అక్కడ శ్రీనగర్ దుబ్బపాలెంలో మా అమ్మవారు మా ఇలవేల్పు అక్కడికి వాళ్ళు తీసుకెళ్లారు. మరలా ఇక్కడ దుబ్బపాలెం మత్స్యకార సోదరులు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు. మేము మా ఇలవేల్పైన అమ్మవారిని ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరం కూడా మా అమ్మవారి మా గ్రామానికి వచ్చిన తర్వాత మా గ్రామంలో ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి అన్ని విధాల ఆ కుటుంబంపై ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. ప్రతినిత్యం కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరైనా అమ్మవారిని దర్శించుకుని ఎడల వాళ్ళకి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చే కల్పవల్లి శ్రీ పైమాడ అమ్మవారు. మరి అలాగే ఈ సంవత్సరం కూడా మా గ్రామస్తుల సహకారంతో ఇంత వైభవంగా అమ్మవారి వేడుకలు నిర్వహించడం, మరి ఈ వేడుకలకి మా చెల్లైనటువంటి కార్పొరేట్ భూప సుజాత గారు రావడం మాకు చాలా ఆనందదగ్గ విషయం. మరి ఇప్పుడే దేవన్ రెడ్డి గారు కూడా వచ్చి వెళ్ళారు. ఉదయాన్నే గురుమూర్తి రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, వంశీరెడ్డి గారు, మరి గ్రామస్తులందరూ కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సాయంకాలం పూజకు మా చెల్లి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. వెంకన్నపాలెంలోని ఈ రోజు పైడ అమ్మవారి వాసు కోసం చాలా ఘనంగా జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన గ్రామం నుంచి మాత్రం ధర్మశ్రీను నెట్టుకొని ఈ గ్రామ పండుగ అంతా కూడా వైభవంగా బాగా చేయడం ముందుగా ధన్యవాదాలు ఆయనకి శ్రీనివాస్ అన్నకి తెలియపరచుకోవాలి. అలా నాగిరెడ్డి గారు ఊరు రెడ్డిలు అనేసరికి వెంకన్నపాలెం అని చెప్పి పూర్వీకుల దగ్గర నుంచి ఉన్న గ్రామం కాబట్టి ఈ ఊరు గ్రామం అంతా కూడా అమ్మవారి ఆశీస్సులతోని అన్నీ చెప్పినట్లు ఉద్యోగాలే కాదు ఎన్నో మంచి కార్యక్రమాలు అమ్మవారి ఆశీస్సుల వల్ల ముందుకు జరుగుతుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ గ్రామానికి కాదు ఈ వార్డులోని కార్పొరేట్ శ్రీనన్నయ్యగా మేము చూడాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.